ఈ చికెన్ కర్రీ చేసిన ఫ్లేవర్ మీ టేస్ట్ బడ్స్ కి ఫుల్ షాక్ ఇస్తుంది. సీక్రెట్ ఏంటి అంటే కొంచెం జీడిపప్పు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. ఈ రోజు మనం సూపర్ టేస్ట్ చికెన్ కర్రీ చేసుకుందాం, స్పెషల్ టచ్ తో కొంచెం జీడిపప్పు వేసి. రెడీ అవ్వండి అరోమా స్పీడ్ అవ్వడానికి. లెట్ స్టార్ట్. ఈ స్పెషల్ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ జీడిపప్పు మసాలా దినుసులు ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా మగ్గించాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని చికెన్ పీసెస్ అన్ని బాగా మగ్గించుకోవాలి. లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మరొక 5 మినిట్స్ పాటు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. లిడ్ తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ మనకి 70% వరకు కుక్ అయింది. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాల్ని ఇలా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ లోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. మనకి ఈ వాటర్ తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీని ఒకసారి నేను చూపించే ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నార్మల్ గా చేసే చికెన్ కర్రీ కన్నా ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనకి కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీ అవడానికి సీక్రెట్ ఏంటి అంటే మనం యాడ్ చేసుకున్న జీడిపప్పు. జీడిపప్పు యాడ్ చేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన స్పెషల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన ఈ టేస్టీ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ఈ స్పెషల్ చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.